ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ బాబీ డియోల్ గారి మీదన ఆరోపణ. ఈయన కుటుంబ పారంపర్యాన్ని పడగొట్టేశారు. మీ కుటుంబంలోని పారంపర్యం ఏంటంటే ధర్మేంద్ర గారు ఎప్పుడు కూడా విలన్ గా నటించలేదు, నెగటివ్ రోల్ చేయలేదు. సన్నీ ఒక్కసారి కూడా నెగటివ్ రోల్ చేయలేదు. కానీ మీరు విలన్ అయిపోయారు, నెగటివ్ రోల్స్ చేస్తున్నారు బాబా నిరోలా లాగా. జప్నాం అదేంటంటే నా కష్టమైన రోజుల నుంచి బయటకొచ్చినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు బాగా హెల్ప్ చేసింది. నాకు మాత్రమే కాదు, చాలామంది నటులకి, టెక్నీషియన్స్కి బాగా హెల్ప్ చేసింది. ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాను. చాలా సినిమాలు కూడా చూశాను. హీరోలాగే ఉంటాడు, కానీ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చూశారంటే థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ మనతోనే వస్తున్నట్టు. అలాంటి క్యారెక్టర్లే నేను చేయాలనుకున్నా, అదే నటించాలనుకున్నా. రేపిస్ట్, కరప్ట్, హత్య చేసిన హంతకుడు, అది కూడా బాబా అనే పేరుతో. లేదు లేదు, ఆ విధంగా ఆలోచించి ఎప్పుడే నటించలేదు. నేను ప్రకాష్ గారిని చూసినప్పుడు, ఆ కథ విన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ రోల్ ఇస్తారనుకున్నా, దర్శన్ ప్లే చేసే రోల్. ఆ తర్వాత ఆ కథ పూర్తిగా విన్నప్పుడు చెప్పాను, ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరే కదా ఆ బాబా రోల్ చేస్తున్నారే అని. నేనలా అనలేదు, నేనలా ఊహించుకోలేదని చెప్పాను. అదేంటంటే మనకే పని లేనప్పుడు, అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు, అంత మంచి రోల్ దొరికినప్పుడు, మనం కంఫర్ట్ జోన్కి బయటున్నామంటే అప్పుడు నేనది చేస్తానని చెప్పాను. అది మనకి ఒక ఛాలెంజ్లా ఉంటుంది. అది సినిమాలు చూశారంటే నటులు నటించినప్పుడు మనం ఎవరిని మర్డర్ చేయడం లేదు, తప్పుగా నడుచుకోవడం లేదు, జస్ట్ మనం పర్ఫార్మెన్స్ చేస్తాం. కానీ ప్రజలు మీ మీద ఆరోపణలు మోపారు, మీరు బాబా ఇంకా ఆశ్రమాలను పేరుని చెడగొట్టారు అని. పేరు చెడగొట్టానా? అందువల్లే టైటిల్ కూడా చేంజ్ చేశారు. ముందు ఆశ్రమంగా ఉంది, తర్వాత బద్నాం ఆశ్రమంగా మార్చేశారు. ఒకవేళ ఇందువల్లే మార్చేశారనుకుంటా. అదే విధంగా కొంతమంది ఏమన్నారంటే బాబా రామ్ రహీం గారి జీవితాన్ని తీసుకునే ఇది చేశారు అని. ఆశ్రమం ఆయన మనసులో పెట్టుకునే తీశారట. యాక్చువల్లీగా ఏ బాబా లైఫ్ స్టైల్ని నేను ఫాలో అవ్వలేదు. మన సొసైటీలో జరిగేది చూస్తుంటే సినిమాలు దీన్నే రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. మన సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారనే దాన్ని బట్టే, దాని బాధ ఫీలింగ్ తెలిసినప్పుడే ఆ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది, మంచి విషయాల గురించి తెలుస్తుంది. అందుకని ఆ షో అంత పెద్ద హిట్ అయ్యింది. ఏందంటే చిన్న చిన్న గ్రామాలలో, ఊరల్లో అలాంటి బాబాలు ఉన్నారు. అలాగే మంచివాళ్లు ఉన్నారు, అలాగే చెడ్డవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళు తెలియకుండా ఎంతమంది లైఫ్ని నాశనం చేస్తున్నారు. మీరు ఏ చెడ్డ బాబాని చూసి ఇన్స్పైర్ అయ్యి రోల్ చేశారు? నేనొచ్చి యాక్చువల్గా యూట్యూబ్లో ఎక్కువగా చూడను. ఎవరు ఏం చేస్తున్నారో అసలు పట్టించుకోను. ఇలాంటి విషయాలకు దూరంగానే ఉంటాను. మన ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. అది ఎక్కడికెళ్ళి ఆగుతుందో కూడా తెలియదు. ఒక విచిత్రమైన లోకంలోకి వెళ్ళి ఆగుతుంది. దీనికి ముందు మనుషుల్లో ఒక డెప్త్ ఉంటుంది. ఆ పట్టుదల, నమ్మకం లేకుండా పోతుంది ఇప్పుడు. అందుకని ఇలాంటి విషయాలకి నేను చాలా దూరంగానే ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా వేరే ప్రపంచం. నేను అలాంటివేవి ఫాలో అవ్వలేదు. నాకిప్పుడు గుర్తొస్తుంది, ప్రకాష్ జీ గారిని కలిసినప్పుడు ఆయన ఒక విషయం నాతో చెప్పారు, నేరుగా నాతోనే చెప్పారు, నువ్వు ఏ వీడియో చూడకు, ఇంకా ఏ బాబా వీడియో చూడకు అని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడేటప్పుడు ప్రజలు వింటారు అని. నేనదే మైండ్లో పెట్టుకున్నాను. మీరేదైనా తప్పు చేస్తున్నామేమోనని అనిపించిందా? ఎందుకంటే ఈ రోల్ చేస్తున్నట్టు మీ నాన్నగారికి చెప్పలేదు, లేదు, మీ అన్నయ్య కూడా మీరు ఈ రోల్ చేస్తున్నట్టు మీరు చెప్పలేదు. మొదట్లోనే చెప్పారు మీ కుటుంబం కళాచారాన్ని నాశనం చేశారు అని. అదంతా నిజమే. మా అన్నయ్యని, నాన్నని అలాగే ప్రజలు అంగీకరించారు. వాళ్ళెప్పుడూ నెగిటివ్గా నటించరు. ఒక్కసారి మాత్రమే నాన్న నెగిటివ్ రోల్ చేశారు. ఆ రోల్ చేసిన తర్వాత నాన్నకి మంచి పేరొచ్చింది, కానీ అది ఒక్కసారే. కానీ యాజ్ ఎ యాక్టర్ నాకు అది ఇష్టమే ఉండదు, అది ఫాలో అవ్వడానికి. ఎందుకంటే అది నాకు ఇష్టం ఉండదు. అందుకని నేనొక యాక్టర్గా నోటీస్ అవ్వాలనే అనుకున్నాను. నేనొక యాక్టర్గా మనకి విన్నింగ్స్ వచ్చిందంటే అది కంటిన్యూస్గా అలాగే వెళుతూ ఉండాలనుకుంటాను. నాకు తెలుసు, నేను నాన్నతో గాని, అమ్మతో గాని, అన్నయ్యతో గాని చెప్పితే ఇలాంటి ఒక షోలో నటిస్తున్నానని వాళ్ళతో చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు. అది వదిలేయండి. రాత్రి 2 గంటలకి సల్మాన్ నాకు ఫోన్ చేశాడు, బాబీ నువ్విలాంటి షో చేస్తున్నావా అని. నేనెప్పుడు తన్ని ప్రేమగా మాము అని పిలుస్తాను.
లేదు మామూ, అలాంటిదేమీ లేదు. మామూ, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మామూలు ఒక చిన్న కథ లాంటిదే అని. అలాగా, సరే ఓకే అని అన్నారు. అలాగే అందరూ నన్ను ఆ షోని ధరంజీ గారు చూసినప్పుడు మీ చెవులు గిల్లారా? లేదు, యాక్చువల్గా నాన్నగారు ఏది కూడా చూడరు. మామూలుగా కొత్తగా వచ్చే సినిమాలన్నీ కూడా. కానీ ఆయనకు ఫోన్ రావడం మొదలైంది. మా అమ్మకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసేవారు. నీ చిన్న కొడుకు ఆశ్రమం సిరీస్ చూస్తున్నాం, చాలా బాగా నటిస్తున్నారు. ఏంటి, బాగా నటించానా? సో మా నాన్నగారికి తెలిసినవారు, వాళ్ళ మిత్రులు తనతో చెప్పారు ఏంటంటే, నీ కొడుకు ఆశ్రమం అనే సిరీస్లో చాలా బాగా నటించాడు అని. ఆ తర్వాత మా బ్రదర్కి, రిలేషన్స్కి మీ తమ్ముడు చాలా బాగా నటిస్తున్నాడు అని. బాబీ నంబర్ ఇవ్వండి, బాబీకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని. అది విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఒక యాక్టర్గా ఒక ఇండివిజువాలిటీ కావాలి. మనకంటూ ఒక స్టైల్ ఉండాలి, ఇండివిజువాలిటీ ఉండాలి. ఎందుకంటే మేమందరం ఒక కుటుంబంలో ఉన్నాం. నాన్నొక సూపర్ స్టార్, ఆయనొక లెజెండ్. అన్నయ్యొక్క సూపర్ స్టార్. ఆ బాధ్యత నా మీద కూడా ఉంటోంది. ప్రజలు కూడా బాబీ అదే రోల్ నటిస్తారని అనుకుంటారు. నిజంగా నేను లక్కీ. ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల డిఫరెంట్ రోల్స్ చేశాను. అప్పుడే క్లాస్ ఆఫ్ 83 చేశాను. ఆ తర్వాత ఆశ్రమం చేశాను, లవ్ హాస్టల్ చేశాను. ఆ లవ్ హాస్టల్లో కూడా నెగిటివ్ రోల్ చేశాను. ఇంకా బెట్స్ ఆఫ్ బాలీవుడ్ చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. సో సల్మాన్ ఖాన్ గారు మీ వెల్ విషర్. మీరు ఈ రోల్లో యాక్ట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారు? ఆయన చాలా సంతోషపడ్డారు. నిజంగా ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ. సల్మాన్ తనకెప్పుడూ ఇవ్వాలనే కోరికగా ఉంటుంది. తనది చాలా పెద్ద మనసు. ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందుకనే తను ఎప్పుడూ నాలాగే ఉన్నామంటారు. ఇద్దరికీ సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయంటారు. అందుకని నేను ఎప్పుడు ఒకటే చెప్తాను. రేస్త్రీ కాల్ వచ్చినప్పుడు, దానికి ముందు సిసిఎల్ క్రికెట్ జరిగినప్పుడు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, అప్పుడు గెడ్డం బాగా పెంచాను ఒక ప్రాజెక్ట్ చేయడం కోసం. నేను ట్రై చేశాను, కానీ అది సరిగా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడే సల్మాన్ చూశారు. ఎందుకిలా గెడ్డం పెంచావు, షేవ్ చేస్తే బాగా అందంగా ఉంటావన్నాడు. కాదు, లేదు మామూ, నేనొక సినిమా చేస్తున్నానని చెప్పాను. ఆ ప్రయత్నంలోనే ఇది. ఇలా చూడు బాబీ, నా కెరియర్ సరిగ్గా లేనప్పుడు నేను సంజయ్ దత్ భుజం మీద ఎక్కాను, ఆ తర్వాత మిన్నా భుజం మీద ఎక్కాను. అప్పుడు నేను చెప్పాను, నేను నీ భుజాల మీద ఎక్కుతానన్నాను. అతను ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు. బాబీ, నువ్వు షర్ట్ తీస్తావా? నేను ఏదైనా చేస్తానని చెప్పాను. అప్పుడే నాకు రేస్త్రీ వచ్చింది. రేస్త్రీ వల్ల చాలా బెనిఫిట్లొచ్చాయి. అదేంటంటే, సల్మాన్ ఈజ్ ద సూపర్ ఆఫ్ ద మాస్. అందరికీ ఆయనంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు కూడా చాలా చూశాను. తన సినిమాలో నాకు అవకాశం వచ్చింది. బాబీ దేయోల్ తెలియని వాళ్ళకు కూడా బాబీ దేయోల్ గురించి తెలిసింది. అది నాకు చాలా సహాయపడింది. మీరు చెప్పింది నిజమే. సల్మాన్ గారి మనసు చాలా పెద్దది. ఆయన ఎప్పుడూ కూడా మిగతా వాళ్ళకి సాయం చేయాలని అనుకుంటారు. కానీ గడ్డం వల్ల ఆయనకు ఒక ప్రాబ్లం ఉండేది. అలాగే మీ మమ్మీ కూడా గడ్డం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. అవును, మా అమ్మగారికి నచ్చదు. ఎందుకు నువ్వు ఇలా తెల్లగడ్డం పెంచుకున్నావు, కలర్ వేసుకోవచ్చుగా అంటారు. నువ్వందరికంటే చిన్నవాడివి, అందుకని కలర్ వేసుకో అంటారు. నేను అమ్మతో అర్థమయ్యే విధంగా చెప్తూనే ఉంటాను, క్యారెక్టర్ అలా ఉంది, అలాగే చేయాలి అని. కానీ మీరు బాబీ నిరాలా లాగా ఒక నెగటివ్ రోల్ చేశారు. అందులో చాలా మంది మెచ్చుకున్నారు. అందుకే మీకు సినిమాల్లో కూడా చాలా నెగటివ్ రోల్స్ వస్తున్నాయా? అనిమల్ సినిమాలో కూడా. యాక్చువల్గా యానిమల్ సినిమాలో అదొక నెగటివ్ రోల్గానే నాకు అనిపించలేదు. ఎందుకంటే అదొక గ్రే క్యారెక్టర్ లాగా. అదేంటంటే, తన జీవితంలో అన్నీ కూడా వాళ్ళ తాతయ్య ఆత్మహత్య చేసుకోవటం చూసి చాలా విషయాలు జరుగుంటాయి. పెద్ద కుటుంబం, ఏమీ లేకుండా పోవడం, దాని ద్వారా కోపం వస్తూ ఉంటుంది. అందువల్ల రివెంజ్ తీసుకోవాలనుకుంటారు. ఆ విధంగానే నా క్యారెక్టర్ ఉంది. కానీ మీరు విజువల్గా చూశారంటే, రణ్వీర్ నేను తలపడుతున్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలని మిగతా వాళ్ళకి అనిపించదు. కానీ ఇద్దరి కథ కూడా ఒకే విధంగా ఉంటుంది. అండ్ అది నేను చాలా లక్కీ. ఆ సీసీఆర్ వల్లే అది నాకు లభించింది. నేనప్పుడు గెడ్డం పెంచారు కదా, అప్పుడు సందీప్ రెడ్డి వంగ నన్ను కలవడానికి వచ్చాడు. అప్పుడు నేను తనకి ఫోటోగ్రఫీ చూపిస్తాను, చూడండి, ఇది సీసీఎల్ టైంలో తీసింది, గెడ్డం ఉంది, నాకు ఇలాంటి లుక్కే కావాలని చెప్పారు. అప్పుడు ఆ గెడ్డం వల్లే నాకు అవకాశం వచ్చింది. రణ్వీర్కి కోపం రాలేదా? మీరు ఆయన్ని కొడుతున్నారు, తోస్తున్నారు, ఆ తర్వాత సిగరెట్ వెలిగిస్తున్నారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకు ఇద్దరు ఫేవరెట్ యాక్టర్లున్నారు. ఒకటి రణ్వీర్, ఇంకోటి ఆలియా. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను సందీప్తో పనిచేస్తున్నందుకు. దాంతోపాటు రణ్వీర్ కూడా ఉన్నాడు.
అతను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అతను పెద్ద స్టార్ అయినా కూడా సెట్లో ఉంటే మనకు అసలు తెలియనే తెలియదు. అందరితో కలిసి మాట్లాడతారు, అన్ని విషయాలు తెలుసుకుంటారు. మిగతా యాక్టర్లైతే మీరు చెప్పినట్టు నేను ఆయన కొడుతున్నప్పుడు ఆ సమయంలో ఆన్ ది స్పాట్ సందీప్ డిసైడ్ చేశాడు, బాబీ వచ్చి పంచ్ చేసి తన మీద పడుకొని సిగరెట్ కాల్చాలి. వేరే యాక్టర్ అయితే దానికి ఒప్పుకోరు. తన లోపల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది యాజ్ అన్ యాక్టర్. ఆ సినిమాకి అది ముఖ్యమని ఒక డైరెక్టర్ అనుకుంటే దాన్ని అసలు మర్చిపోరు. అది ఆన్ ది స్పాటే జరిగింది. నా ఫేవరెట్ యాక్టర్ రణ్బీర్ కపూర్ ఇంకా ఆలియా ఎక్కువ శాతం మేం కలుసుకోము. చిన్న వయసు నుంచే తను చూస్తూ ఉన్నాను. ఆలియా గారి గురించి కూడా నేను సోషల్ మీడియాలో చూశాను. ఆల్ఫా సినిమాలో మీకు ఆవిడకి ఏదో వాదన జరిగిందట. అవును, నాకు కూడా ఎవరో ఒక వీడియోని పంపించారు, స్నాప్షాట్. ఆ విషయం గురించి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఏమీ లేని విషయాన్ని ఎంత పెద్ద చేస్తున్నారని అడిగాను. అదేంటంటే ఆల్ఫా మూవీలో చూసారంటే నేను నేను రణ్బీర్తో చాలా మూవీస్ చేశాను, ఇంకో సినిమా కూడా ఆలియాతో. ఏం జరుగుతుందనుకున్నాను. ఇద్దరు ఫేవరెట్ యాక్టర్స్, ఇద్దరితోనూ పనిచేసే అవకాశం దొరికింది. సో ఇట్ వాజ్ వెరీ నైస్. వాళ్ళు చాలా మంచి యాక్టర్స్, చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఫైట్ సీక్వెన్సెస్ కి మిగతా అన్నిటికీ వాళ్ళు చాలా ప్రిపేర్ గా ఉంటారు. నాకు అసలు అర్థం కాదు ఎవరు ఈ విధంగా రాశారు అని. అది మాత్రమే కాకుండా ఇంకో విషయం కూడా రాశారు, బాబీ ఎక్కువ కోపట్టం వల్ల ఆదిత్య చోప్రా ఇంకో మూవీ ఆఫర్ చేశాడని. అదేంటంటే ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి అదంతా అబద్ధమని ప్రూవ్ చేయలేను. నేను చాలా లక్కీ. ఇక్కడే మీరు క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ కూడా ఇక్కడే చెప్పేశాను. అదేంటంటే ఇన్స్టా వల్ల ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వస్తోంది. అందులో 90% కథలు వచ్చి అందులో మొత్తం అంతా నిజం ఉండదు, ఏదో కొంచెం మాత్రమే, మిగతాదంతా అబద్ధమే. అది అలాగే జరుగుతుంది, అందరూ కూడా అది నమ్ముతారు. కానీ ఇది నిజమేనా? అనిమల్లో మీరు నటించిన తర్వాత మృగాల మీద మీకు ప్రేమ పెరిగి మీ సినిమా పేరు బందర్ అని పెట్టారా? That was a good one. Rajit sir, that was a good one. అదేంటంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు అప్పుడు నిఖిలే ప్రొడ్యూసర్, నిఖిల్ త్రివేది. అతను పాత పాట వెతికాడు. ఆ లిరిక్ బాగా పాపులర్ అయింది, కమాన్ బేబీ దిల్ కిస్కో దేగి. నాకు చాలా బాగా నచ్చింది, దీన్ని టైటిల్ గా పెట్టండి, కామన్ బేబీ దిల్ కిస్కో దేగి అని. మేం సెట్లో ఎప్పుడు ఎలాగే అలర్ట్ చేస్తూ ఉంటాం. ఆ బందర్ అనే టైటిల్ సినిమాకి బాగా సెట్ అయింది. అదేంటంటే కథొచ్చి ట్రూ స్టోరీ. అది చిన్న వయసులో యానిమల్స్ దగ్గర చాలా క్రూరంగా నడుచుకుంటారు, కోతుల్ని తీసుకొని వెళుతూ ఉంటారు, ఇంకా డమరకం కొట్టి ఆటాడిస్తూ ఉంటారు. అది ఆ కోతిని పెంచేవాళ్ళు. ఆ కథలాగే మనుషుల జీవితాల్లో కూడా అలా జరుగుతుంది. అదేంటంటే లైఫ్ అలా ఉంది, ఇరుక్కొని అలా ఆడుతున్నాడు. అది బాగా ఛాలెంజింగ్గా ఉంది. అది ఇప్పటి వరకు నేను నటించిన క్యారెక్టర్లన్నీ చాలా అందంగా ఉంటాయి. అలా నటించి మన కటేషనే మారుతూ వస్తుంది. అలాంటి సమయంలో ఒక రియల్ క్యారెక్టర్ నటించాలని వస్తే అదేంటంటే నార్మల్గా మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇది నెగటివ్ రోలా? ఇందులో మీరు విల్లనా? లేదు, అలా ఏమీ లేదు. ప్రోమో వచ్చి చూసేవాళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. లేదు, మిమ్మల్ని విలన్గా చూసి అలవాటైపోయింది. కానీ ఇప్పుడు కొంచెం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను కూడా కొన్ని పాజిటివ్ రోల్స్ చేద్దామని. కానీ మన ఇండస్ట్రీలో ఒకసారి ఇమేజ్ క్రియేట్ అయిందంటే ఆ రోల్ని మళ్ళీ ఇస్తూ ఉంటారు, అలాగే చూడాలనుకుంటారు. ప్రజలు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో మనం విందాం. మేము సోషల్ మీడియాలో మీకు సంబంధించిన మీమ్స్ చూసాము, చాలా వైరల్ అయింది. లార్డ్ బాబీ, డీజే బాబీ, ఈ కథ ఎలా ప్రారంభమైందని చెప్పగలరా? మొదట్లో నేను కూడా ట్రోలర్స్కి గురయ్యాను. ఎందుకంటే మాకు పనిలేనప్పుడు ఈవెంట్స్కి పిలిచేవాళ్ళు, దానివల్ల నాకు కొంచెం డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే, అప్పుడు ఢిల్లీలో ఒక ఈవెంట్ వచ్చింది. అక్కడ లైట్ క్లబ్ ఉంది, నేను అక్కడికి ఒకసారి వెళ్ళాను. గన్సుల్ వెనక నిలబడమని చెప్పారు, మ్యూజిక్ ప్లే చేస్తానమ్మనే ప్రజలు అనుకుంటారు, ఆ తర్వాత ముందుకు రమ్మని చెప్పారు. నేనా విధంగానే వెళ్ళాను ముందుకి. అండ్ ఆబ్వియస్లీ నేను బాబీ డియోల్, నేను నటించిన సినిమా పాటలే వేస్తారు. ప్రజలు వచ్చిన నేను నటించిన పాటలే కదా వినాలనుకుంటారు. నేను నిజంగా ఏమీ డీజే కాదు. నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, నా మీద ప్రేమని ఎంత పెంచుకున్నారు, నా ఫ్యామిలీ మీద చాలా ప్రేమని పెంచుకున్నారు. వాళ్ళు ఈ ట్రోల్స్ విషయంలో మాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అందరికీ ఒక విషయం అర్థమయ్యేలా చేశారు, బాబీ అనే వ్యక్తి నిజంగా ఎవరో. ఆ తర్వాత నన్ను లార్డుగా అనుకున్నారు. తర్వాత నేను చాలా బ్లెస్డ్, నాన్న వల్లే నాకింత పేరు లభించింది. ఇంకా నాకు చాలా సంతోషంగా అనిపించింది, పీపుల్ నన్ను లార్డ్ అని పిలుస్తారని ఒక్కరోజు కూడా అనుకోలేదు నేను.
సో పూర్తిగా అది ప్రేమే, ఇంకా రెస్పెక్ట్ అండ్ అండ్ నేనేం చెప్పాలి, నేను చాలా బ్లెస్డ్. ఇంకేమైనా అడుగుతారా? అనిమల్ సినిమాలో మీ ఫేమస్ డాన్స్ స్టెప్ ఒకటి ఉంది కదా, జమాల్ గుడు ఆ సాంగులో. ఇప్పుడు ఆ పాటను అన్ని పెళ్లిళ్లలో వేస్తున్నారు. ఎవరో ఒకరు తలపై గ్లాస్ పెట్టుకుని డాన్స్ ఆడుతూ ఉంటారు. సార్, మీరు ఆ పాటకు ఒకసారి డాన్స్ ఆడగలరా మా కోసం ప్లీజ్? నేను మీకు ఎలా చెప్పాలి, నిజం చెప్తున్నాను. ఆ డాన్స్ స్టెప్ నాకు ఎలా వచ్చిందంటే, అదేంటంటే నాకొక సీక్వెన్స్ ఉంది, నాకు పెళ్ళైనట్టుగా చాలా సంతోషంగా ఉన్నాను. మ్యూజిక్ ప్లే అవుతుంది, అప్పుడు నేను డాన్స్ చేశాను. సందీప్ ఏమీ కొరియోగ్రాఫర్ని తీసుకురాలేదు. నువ్వే డాన్స్ చేయి బాబీ అన్నారు. ఇలా చూడు, నాకు కొరియోగ్రాఫర్ లేకుండా డాన్స్ చేయడం రాదని చెప్పాను. అప్పుడు నేను డాన్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత తను కట్ చేసి, నువ్వు బాబీ డియోల్ లాగానే ఉన్నావన్నారు. ఇంకే ఎలా ఉంటాను? సో సూరసస్ దేవా నా బ్రదర్ క్యారెక్టర్లో నటించాను అతను. సో నువ్వు డాన్స్ చేసి చూపించు, నువ్వు ఎలా చేస్తావో చూస్తానన్నాను. సో ఇతని స్టైల్ డిఫరెంట్గా ఉంది, తను ఫాలో అవుతానని చెప్పాను. అప్పుడు నా చేతిలో ఒక గ్లాస్ ఉంది ఆ షాట్లో. అప్పుడు నాకు అనిపించింది, వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఎప్పుడైతే పంజాబ్ వెళ్తానో సమ్మర్ హాలిడేస్లో, వింటర్ హాలిడేస్లో, నాన్నక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఆయనతో కలిసి తాగుతూ ఉంటారు. అక్కడ తాగిన వాళ్ళందరూ మగవాళ్లంతా కూడా ఆల్ఫాలాగా మారిపోతూ ఉంటారు. తల మీద బాటిల్ పెట్టుకుంటారు, గ్లాస్ పెట్టుకుంటారు. అదేవిధంగా గ్లాస్ తల మీద పెట్టుకుంటే ఎలా ఉంటా అనుకున్నాను. అప్పుడు నాకేం తెలుసు అదింత పాపులర్ అవుతుందని. సందీప్కి అది బాగా నచ్చి దాన్ని అలాగే షూట్ చేశారు. ఆ తర్వాత అది చూశారంటే అది చాలా బాగా వైరల్ అయింది. నేను బయటికి వెళ్ళానంటే చిన్నపిల్లలు కూడా నన్ను గుర్తుపెట్టారు. నేను నటించిన అడల్ట్ క్యారెక్టర్ చిన్నపిల్లలకి ఎలా గుర్తుందనుకున్నా. ఆ తర్వాతే నాకు తెలిసింది వాళ్ళు రీల్స్లో చూశారని. అందుకనే అంత పాపులర్ అయ్యాను. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. చిన్నపిల్లలు కూడా గుర్తుపడుతున్నారు. అయితే పిల్లలు బందర్ సినిమాకి వెళతారని ఆశిస్తున్నాం. లేదు, అది అడల్ట్ మూవీయే. ఇంకా అది సెన్సార్లో ఉంది, పని జరుగుతూ ఉంది. అడల్ట్ లాంటిదే, ఎందుకంటే సబ్జెక్ట్ అలా ఉంది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఛాలెంజింగ్. అది ఆ సినిమా చేస్తున్నప్పుడు 12 గంటలు 13 గంటలు ఎప్పుడు పని చేస్తూనే ఉండేవాళ్ళం. 24-27 రోజుల్లో సినిమా అయిపోయింది. నాకు తెలిసినంత వరకు అదొక యాక్టింగ్ వర్క్షాప్ లానే అనిపించింది అనురాగ్తో పాటు. ఆ సినిమాలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎలా మనలో డాప్ చేయాలి, యాజ్ అన్ యాక్టర్ ఎలా ఎమోషన్స్ని బయటికి తీసుకురావాలి. నా ముందు అంతమంది యాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఎనర్జీతో నా ఎనర్జీ కూడా ఇంప్రూవ్ అయింది. నేను బాగా నేర్చుకున్నాను. అది మంచి ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే నా సిగ్గునంతా బయటే వదిలేశాను, సిగ్గులేనట్టుగా. ఎందుకంటే యాక్టర్ అలానే ఉండాలి, దేన్ని చూసి సిగ్గుపడకూడదు. ఈ సినిమాకి అది చాలా హెల్ప్ఫుల్ అయింది. అందుకని నేను చాలా కష్టపడ్డాను, నాకు వీలైనంత బెస్ట్గా ఇచ్చాను. నాది అలాగే ఇక్కడున్న వాళ్ళందరి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. మీరు చేసే ఈ సినిమా విజయం సాధించాలి. మీరు మళ్ళీ ఒక హిట్ ఇవ్వాలి పాజిటివ్ రోల్లో.